గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఫస్ట్ టైం వ్లాగ్ తీయాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఐ డోంట్ నో ఎలా వస్తుంది అన్నది ఏం ఐడియా లేదనమాట. జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేశాను, ప్రీ ప్లాన్ ఏం కాదు. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది, లైక్ 5:50 or 5:40. నేను లేసి ఆల్రెడీ 15-20 minutes అయిపోయిందనమాట. బేసిక్గా ఈరోజు నేను సరిగ్గా నిద్రపోలేదు, ఎందుకంటే నా మొబైల్ చెడిపోయింది. అండ్ ఇవాళ మండే అనమాట. సో మన వీడియో అప్లోడ్ అయ్యే డే, ఇంతవరకు నాకు వీడియో లేదు. నైట్ ఒక వీడియో ర్యాండమ్గా షూట్ చేసా, కానీ దాన్ని ఎడిట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అండ్ అప్లోడింగ్ ఇంకా గోవిందా. బట్ నేను ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం ఎడిట్ చేయడానికి. ఇట్లా ప్లీజ్ డోంట్ మైండ్, సైడ్కి చూస్తున్నట్టు అనిపిస్తుంది బికాస్ పక్కన వాళ్ళంతా చూస్తున్నారు. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ప్రెజెంట్ అయితే నేను చిల్ అయిపోతాను. క్లైమేట్ చాలా చాలా బాగుంది. అండ్ ఫోన్ బాగాలేదని నిన్న మూడ్ అంతా వర్స్ట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అంత నిద్ర కూడా పట్టలేదన్నమాట. సో నిద్ర కూడా పట్టలేదు, మార్నింగ్ లేసి కూర్చున్నాను. బట్ ఇక్కడ వచ్చి క్లైమేట్ని చూసిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ డే ఇస్ గోనా బి సో మచ్ మోర్ బెటర్. అండ్ అలాగే ఎడిటింగ్ కూడా అయిపోతుంది. ఐ ఫీల్ సో గ్లాడ్. సో చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో. ఏంటి కాఫీ టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది మజ్జిగ. సో ఎండాకాలం అంట మార్నింగ్ మజ్జిగ తాగితే పరగడుపున సో చాలా మంచిదంట వేడికి. కాబట్టి మార్నింగ్ మా మమ్మీ నాకు ఫస్ట్ మజ్జిగ ఇస్తుంది, తర్వాత టిఫిన్ అయినా. సో నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ మజ్జిగ కూడా తీసేసుకుంటున్నాను. ల్యాప్లో కొద్దిగా వర్క్ ఉంది, అది చూస్తున్నాను అనమాట. సో వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, సో నేనే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. బేసిక్గా అయితే ఇప్పుడు నెట్లో పాపప్ అయింది ఈజీగా ఫాస్ట్గా, అంటే ఇప్పుడు టైప్ చేశాను అనమాట. పాపప్ అయింది వచ్చేసి పోహా, అదే అటుకుల ఉప్మా. అది 200 calories అంట పర్ సర్వింగ్స్, నో ప్రాబ్లం. అండ్ దాంట్లో 140 calories వచ్చేసి ఓన్లీ కార్బ్స్. ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ కార్బ్స్ ఇన్ ద మార్నింగ్, సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ దాట్. అండ్ నెట్లో ఆంటీ చెప్తుంటుంది, మనం చేసేద్దాం. ముందుగా అయితే నేను అటుకుల్ని నానబెట్టేసి వాష్ చేసి క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను పక్కన. సో ఇప్పుడు ఫాస్ట్గా తాలింపు వేసేసుకొని తినేద్దాం. తాలింపు కోసం నేను ఫస్ట్ ఆవాలు, ఈ ఏం పప్పులు అంటారు వీటిని, పప్పులు మామూలు తిరుమతి దినుసులు అంటాం కదా, అవి కరివేపాకు వేసుకున్నాను. వాళ్ళు ఒక 5 ఇవి స్ప్లాటర్ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళు ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఏమన్నారు, కానీ నేను 2-3 వేసాను అనమాట. ఎందుకంటే నేను కారం అస్సలు కారం తినను. మీలో ఎవరైనా కారం తినని వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇవి ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ కొంచెం సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటే బాగుంటుందనేసి నేను కొన్ని ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ సమ్ పీనట్స్. ఆల్మండ్స్ అండ్ పీనట్స్ వాళ్ళు చెప్పలేదు, మనం వేసుకున్నాం. సో అక్కల పులిహోర రెడీ అనమాట. టెక్నికల్గా అయితే స్నానం చేసి తినాలి, కానీ చెప్పాను కదా వీడియో ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా పని ఉంది. సో ఆ పని అయ్యే వరకు ఇంకేది యాక్చువల్గా పెట్టుకోకూడదు అనుకున్నాను, కానీ చాలా ఆకలేసింది. సో
రెడీ అయిపోయింది. నేను తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తాను. ఇట్స్ అ లాంగ్ గ్యాప్. బై బాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. బేసిక్గా చాలాసేపు అయింది నేను ఫ్రెష్ అయ్యి. సో ఈరోజు ఇంకొక డిజాస్టర్ జరిగింది. ఏంటంటే అది మోటార్ పని చేయట్లేదంట. సో వాటర్ కోసం చాలా హంగామానే జరిగింది అపార్ట్మెంట్లో. అండ్ ఫైనలీ అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాము. కొంచెం లాండ్రీ అంటే ఇంటి పనులు కాస్త ఉంటే అవి చూసుకున్నాను. సో ఫైనల్గా మా పిన్ని వచ్చానమాట. సో మమ్మీ మా పిన్ని కలిసి ఇప్పుడు ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ నేను మళ్ళీ నా ల్యాప్టాప్తో కూర్చున్నాను. లెట్స్ సీ ఇప్పుడు ఎంతవరకు అవుతుంది. బేసిక్గా ఇప్పుడు దాకా బోరింగ్ కొడతా ఉంది. సో ఇంకా ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అనమాట. మా ఇంట్లో లంచ్ చేసిన తర్వాత అందరం ఒకటే చోట కూర్చొని ఐదర్ గేమ్స్ ఆడుకోవడము లేదా సంథింగ్ ఆన్ ది అదర్, లైక్ మా పాస్ట్ గురించో మా మమ్మీ వాళ్ళ పాస్ట్ గురించో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ అది చాలా 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 ఫన్గా ఉంటుంది. మేము చాలా ఎంజాయ్ చేసే టైం అనమాట ఇది. ఇప్పటి నుంచి లైక్ 8:39 వరకు ఇలానే ఉంటుంది అట్మాస్ఫియర్. స్నాక్స్ కానీ ఈవినింగ్ కాఫీ టీ టైం బ్రేక్స్ కానీ అవి కూడా అంతా కలిసిపోయి ఉంటాయి. పెద్ద తేడా కనిపించదు. అండ్ ఇగ్నోర్ మై హెయిర్, ఇట్స్ ఆల్ మెస్డ్ అప్. సో నీట్గా హై బన్ వేసుకున్నాను నేను. మీ ఇంట్లో కూడా బన్ వేసుకుంటే తిడతారా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. మా ఇంట్లో అయితే కొప్పు కట్టుకుంటే మా అమ్మకి చాలా చిరాకు అనమాట. సో నేను అందుకే ఇలా బన్ వేసుకుంటాను. బేసిక్గా అది కొప్పు కట్టినట్టు కాకుండా కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది అనమాట. సో ఫ్యాషన్ అని చెప్పి తప్పించుకోవచ్చు. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్. సో హే పీపుల్, ఇప్పుడే మా డ్యాన్స్ పార్టీ అయిపోయింది అనమాట. అండ్ మా లంచ్ కూడా అయిపోయింది. నేను డాన్స్ చేశాను, దాని క్లిప్ కూడా ఇన్సర్ట్ చేస్తాను ఐ గెస్. అండ్ మా పిన్ని నేను కలిసి డాన్స్ చేసాము. బట్ నేను ఎంత అడుగుతున్నా మా పిన్ని కెమెరాలో కనిపించనంటుంది. సో యా, ఎండ్ ఆఫ్ ద డే కన్నా వాళ్ళు కన్విన్స్ అయ్యి కనిపిస్తారేమో చూద్దాము. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం అరౌండ్ 5:30 అవుతుంది ఉండొచ్చు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టీ. మా ఇంట్లో అందరూ గ్రీన్ టీనే అలవాటు, లైక్ ఎప్పుడన్నా కాఫీ తాగుతారనమాట మమ్మీ వాళ్ళు. సో యా, హే గైస్, సో నైట్ అయిపోయిందనమాట. నాకు అసలు వ్లాగింగ్ చేస్తున్నానని గుర్తు కూడా లేదు. అంత ఎంజాయ్ చేశాను ఈ రోజుని. కార్డ్స్ ఆడుకున్నాము, డాన్సులు వేసుకున్నాము. సో మచ్ ఫన్ అనమాట. ఇన్ జనరల్ నేను క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటాను. మార్నింగ్ చెప్పాను కదా నాకు కొంచెం షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయని. సో ఐ థాట్ వై నాట్ అని. మీరు కూడా పదండి, వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు మై కిచెన్. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. అండ్ దిస్ ఈజ్ మై స్టైల్. నా హల్వా రెడీ. ఈ హల్వాని నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా నాకు చెప్పండి. సో నెక్స్ట్ ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.